శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం. మరి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఈ కార్యక్రమం విషయానికి వస్తే కనుక మరి పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు అనేవి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ఏదైతే ఈ స్వతంత్ర దినోత్సవ రోజు మరి సూర్యోదయం అనేది 6:03 మరి సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:18 అయితే ఈ మధ్య కొంతమందికి ఒక సందేహం అనేది ఉంది. ఈ సూర్యోదయము, సూర్యాస్తం అనేది మనం ఏ పట్టణానికి తీసుకోవాలి అనేది. కనుక ఇక్కడ మనం చెప్తున్నవి ఏవైనా సరే ఇవి హైదరాబాదు సమయానికి అనుగుణంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కనుక మిగతా వారి వారి యొక్క ప్రాంతాలకి తగ్గట్టుగా కొద్దిగా సమయాన్ని మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మనం హైదరాబాద్ నగరాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ పంచాంగాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇంకా మిగతా ఫలితాలు, మిగతా అన్ని విశేషాలు అది అందరికీ, అన్ని ప్రదేశాల వారికి, అన్ని ప్రాంతాల వారికి కూడా వర్తిస్తాయి. ఇక మరి ఈరోజు మిగతా విషయాలకు వస్తే కనుక షష్ఠి అర్ధరాత్రి 2:09 వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే మరి ఈరోజు సప్తమి తిథి రాత్రి 11:49 వెళ్ళిపోయి తర్వాత మరి అష్టమి ప్రవేశించడం అనేది అయితే ఉంటుంది. అశ్విని నక్షత్రం ఉదయం 7:36 వరకు ఉండి తదనంతరం భరణి నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక ఈరోజు దినసరి యోగాల్లోకి వస్తే కనుక గండ యోగం అనేది ఉదయం 10:18 వరకు ఉండి ఆ పైన వృద్ధి యోగం రావటం అనేది అయితే జరుగుతుంది. ఇక మంచి ముహూర్తాల విషయానికి వస్తే బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4:32 ప్రారంభమై 5:17 ముగుస్తుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:55 ప్రారంభమై మధ్యాహ్నం 12:46 వరకు కొనసాగుతాయి. అమృత గడియలు అనేది అర్ధరాత్రి 1:36 ప్రారంభమై తెల్లవారుజామున 3:06 ముగుస్తుంది. అంటే తెల్లవారితే 16వ తారీఖు అని గమనించగలరు. ఇక వర్జించవలసిన విషయాల్లోకి వస్తే వర్జ్యం అనేది మధ్యాహ్నం 4:36 ప్రారంభమై సాయంకాలం 6:06 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:44 ప్రారంభమై మధ్యాహ్నం 12:20 వరకు కొనసాగుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:34 ప్రారంభమై 9:24 ముగిసి మళ్ళీ మధ్యాహ్నం 12:46 ప్రారంభమై మధ్యాహ్నం 1:36 వరకు కూడా కొనసాగుతుంది. ఇక ఈరోజు మరి తారాబలం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం కేవలం ఉదయం 7:36 వరకే ఉంటుంది. మరి ఎక్కువ శాతం అయితే కనుక ఈరోజు భరణి నక్షత్రమే ఉండటం అనేది కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి ఉదయం 7:36 వరకు మనం ఏ నక్షత్రాలు చెప్తామో ఆ నక్షత్రాల వారికి అప్పుడు తారాబలం అంతవరకే అనుకూలకంగా గ్రహించగలరు. ఇక ఈరోజు మరి మేషరాశి విషయానికి వస్తే కనుక కృత్తికా నక్షత్రం, భరణి నక్షత్రం ఇద్దరికీ అనుకూలమనే చెప్పాలి. వృషభ రాశి విషయానికి వస్తే కనుక మరి రోహిణి నక్షత్రం వారికి అనుకూలంగా చెప్పవలసి ఉంటుంది. అలాగే అందులోనే మరి కృత్తికా నక్షత్రం వారికి కూడా అనుకూలమని చెప్పాలి. మిథున రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు మరి పునర్వసు నక్షత్రానికి అనుకూలమని చెప్పవలసి ఉంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఏదైతే పునర్వసు నక్షత్రం వారికి మళ్ళీ ఆశ్లేష నక్షత్రం వారికి కూడా అనుకూలత ఉంటుంది. సింహరాశి విషయంలోకి వస్తే కనుక పుబ్బ, ఉత్తర నక్షత్రం వారికి మరి ఏదైతే కన్యారాశి అనేది ఉందో అక్కడ మళ్ళీ మనకి ఉత్తర హస్త నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. తులారాశి విషయంలోకి వస్తే కనుక స్వాతి నక్షత్రం మినహాయిస్తే మిగతా 2 నక్షత్రాలకి కొంత అనుకూలత, ముఖ్యంగా ఈ యొక్క విశాఖ నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి విషయంలోకి వస్తే కనుక ఎక్కువ మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి, తదనంతరం విశాఖ నక్షత్రానికి అనుకూలం. ధనుర్రాశిలోకి వస్తే కనుక
పూర్వాషాఢ, కొంతవరకు ఉత్తరాషాఢకి అనుకూలం. మకర రాశిలో శ్రవణ నక్షత్రానికి అనుకూలం. కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రానికి అనుకూలం. ఇక చివరిగా మేన రాశి విషయానికి వస్తే కనుక రేవతి నక్షత్రానికి ఎక్కువ అనుకూలం. తదనంతరం మరి పూర్వభద్ర 4వ పాదానికి అనుకూలం. ఇక ఇప్పుడు మరి దినవారీ ఫలితాల విషయానికి వస్తే కనుక ఈరోజు మేషరాశి విషయంలో ముందుగా చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారు చాలా విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలను ఈరోజు పొందే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఆర్థిక విషయాలు అయితేనేమి, కుటుంబ విషయాలు అయితేనేమి, మరి ఇతరులతో మన యొక్క సంబంధ బాంధవ్యాల విషయం అయితేనేమి, ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత మంచి పెరిగే తరుణం అయితే ఈ రోజుగా కనిపిస్తోంది. ఆర్థికంగా ఎదగాలి అనుకునే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎంతో కొంత సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోగలుగుతారు. వృషభ రాశి వారు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత అది వెనక్కి వెళ్ళటం అనేది, పూర్తిగా ముందుకెళ్ళలేని పరిస్థితి తాండవించడం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే తప్పకుండా చేసుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, తర్వాత మరి గొంతు సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈరోజు ఆ యొక్క లక్షణాలు పెరిగే పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఈరోజు కూడా ఎక్కువ శాతం కార్యదక్షణతో పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు బలంగా పుష్కలంగా లభించడం అనేది కూడా ఉంది. సంతానపరంగా కూడా ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వారికి ఈరోజు పూర్తి స్థాయి అనుకూలత అనేది అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మంచి అద్భుతమైన కాలంగా చెప్పాల్సి ఉంటుంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించాలన్నా, తర్వాత ఉన్న చోటనే ఎంతో కొంత పేరు గడించాలన్నా, ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, స్త్రీలకి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన రోజు ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా సరే ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత ఇప్పటికే మధుమేహంతో ఉన్నవారు కానీ కొంత దాని నియంత్రణ విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక మానసికంగా కొంత ఊరట ఈరోజు లభించడం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కూడా కొంతమంది కంటే ఇప్పటికీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారు వారికి ఈరోజు ఏదైనా సరే శుభ వర్తమానాలు అందే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఇక కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి కూడా ముఖ్యంగా ఈరోజు మరి మఖా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారికి మరింత యోగ్యవంతమైన కాలంగా కూడా చెప్పచ్చు. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఆడవాళ్ళ వల్ల సమస్యలు పెరగచ్చు. తర్వాత పిల్లల యొక్క నైతిక ప్రవర్తన పట్ల కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత ఆడ స్నేహాలైన, మగ స్నేహాలైన వాటి ద్వారా సంబంధాలు వికటించే ప్రమాదం అయితే లేకపోలేదు. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయి, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల తోడ్పాటు అయితే లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మటుకు కలతలు, విభేదాలు చోటు చేసుకుంటే కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి మాత్రం యోగ్యంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక సంతానపరమైన అభివృద్ధి ఉంటుంది. సంతానపరంగా ఏవైతే కొద్దిగా తీక్షణంగా ఆలోచిస్తున్నారో ఆ సమస్య నుంచి ఈరోజు ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ పిల్లల పేరున అయితే కొంతవరకు కలిసి రావడానికి ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, కళా రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి పరిస్థితులు అయితే ఈరోజు ఉంటాయి. ఇక మకర రాశి వారికి అయితే కనుక సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. ఏదైనా సరే కొత్తగా ఇల్లులు కానీ, భవనాలు కానీ ఏదైనా తీసుకోవాలన్నా, కొనాలన్నా, నిర్మించాలన్నా వాటికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ముందుకెళ్తాయి. ఆడవాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు ఎక్కువ అభివృద్ధి చూపించడం లేదా వారి పట్ల మనం ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేది అయితే జరుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇన్నాళ్ళు ఏదైతే ఒక కార్యభార్యంతో అలసిపోయి ఉన్నారు, ఎంతో కొంత ఊరట లభించడానికైతే ఉంటుంది. ఏదైతే ఇక అవదు అని ఆశ వదులుకున్నారో అది ముందుకెళ్ళే పరిస్థితి కొంతవరకు మీకు కనిపించవచ్చు. మేనరాశి వారు ఇటు అన్ని రకాలుగా కూడా జాగ్రత్త తీసుకోవాలి. బయట నుంచి రావాల్సినవి కూడా సకాలంలో రాలేకపోవటం, ఆరోగ్యపరంగా కూడా ఎంతో కొంత ఇబ్బంది పడటం, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ లేదా మనం మాట్లాడే విధానంలో హెచ్చుతగ్గులు కానీ ఎక్కువగా చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఇక ఈరోజు మనం ఏదైనా సరే జాతకంలో గోచారంలో ఉండే హెచ్చుతగ్గులు ఏదైతే ఉంటాయో వాటికి పరిహారంగా ఈరోజు మనం ఏం చేసుకోవాలనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మరి
శుక్రవారం నాడు భరణి నక్షత్రం శుక్రుడితో ఎక్కువగా కలిసి రావటం వల్ల మనం ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఎలాగో మనం శ్రావణ శుక్రవారం అనేది ఎలాగో ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఇది 4వ శుక్రవారం కూడా మనకి తెలిసిందే. అయితే ఈరోజు మనం ఏంటంటే ఏదైనా సరే లక్ష్మీదేవికి కలకండ నివేదన చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఈరోజు మనం ఏదైనా అనుకుంటే కనుక ఓం శ్రీం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం 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 3 సార్లు శ్రీ, ఓం శ్రీం 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 అనే 3 సార్లు అనుకుని తర్వాత శ్రీ అయి నమః అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇదే రోజు మరి కొంతమంది స్మార్తులు శ్రీకృష్ణాష్టమి అనేది కూడా చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది.